కూటికి లేక పాయరా కొడుకా సుధాకరయ్య నువ్వు పుట్టినంకరా కొడుకా సుధాకరయ్య కొన్ని అంశాలు కలిగరా కొడుకా సుధాకరయ్య బంగుల మీద బంగుల కొడుకా సుధాకరయ్య బంగులకేమో రంగులు కొడుకా సుధాకరయ్య రంగులకేమో రింగులు కొడుకా సుధాకరయ్య రింగులకేమో బొమ్మలు కొడుకా సుధాకరయ్య నువ్వు పుట్టక ముందుకు కొడుకా సుధాకరయ్య పూరి గుడిసే లేదురా కొడుకా సుధాకరయ్య నువ్వు మందులు కలగరా కొడుకా సుధాకరయ్య కొన్ని అంశాలు కలిగరా కొడుకా సుధాకరయ్య నువ్వు పుట్టక ముందుకు కొడుకా సుధాకరయ్య కూటికి లేక పాయరా కొడుకా సుధాకరయ్య బర్ల మందలు గలగరా కొడుకా సుధాకరయ్య మేకల మందలు గలగరా కొడుకా సుధాకరయ్య కోళ్ళ గుంపులు పెరిగరా కొడుకా సుధాకరయ్య కోట్ల సంపద కలిగరా కొడుకా సుధాకరయ్య నువ్వు పుట్టక ముందుకు కొడుకా సుధాకరయ్య కూటికి లేక పాయరా కొడుకా సుధాకరయ్య నీకో చిన్నం ఉండరా కొడుకా సుధాకరయ్య పాపకారి చిన్నమ్మ కొడుకా సుధాకరయ్య పాములనేమో వట్టరా కొడుకా సుధాకరయ్య పాములనే పెంచరా కొడుకా సుధాకరయ్య దాని గుడ్లు గొలి పోనురా కొడుకా సుధాకరయ్య పాముల బండి పెట్టరా కొడుకా సుధాకరయ్య తెలానేమో వట్టరా కొడుకా సుధాకరయ్య దోసాకారి చిన్నమ్మ కొడుకా సుధాకరయ్య నీకు ద్రోహం చేసరా కొడుకా సుధాకరయ్య తెలను వండి పెట్టరా కొడుకా సుధాకరయ్య పాపకారి చిన్నమ్మ కొడుకా సుధాకరయ్య దాని కళ్ళు గాలి పోనురా కొడుకా సుధాకరయ్య పాపలు బగిలి పోనురా కొడుకా సుధాకరయ్య పంతం బట్టరా కొడుకా సుధాకరయ్య పైకి పంపాదల్చరా కొడుకా సుధాకరయ్య నువ్వు పుట్టక ముందుకు కొడుకా సుధాకరయ్య కూటికి లేక పాయరా కొడుకా సుధాకరయ్య నువ్వు పుట్టినంకరా కొడుకా సుధాకరయ్య అన్ని అంశాలు కలిగరా కొడుకా సుధాకరయ్య. హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. నేను పాడిన ఈ పాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ పాట ఒక క్యాస్ట్తో అంటే క్యాస్ట్ పేరుతో ఉందన్నమాట. నేను క్యాస్ట్ పేరు పెట్టి పాడితే ఇంకా మన చిన్న చితిక చేసే పనులకి ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి నేను దాన్ని కొంచెం పలికే పేరులో కొంచెం డిఫరెంట్గా పాడిన అనమాట. ఈ పాట చాలామందికి తెలిసే ఉంటుంది. మన పెద్దవాళ్ళు వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని పాటలు పాడేవారు. అలాగే వాళ్ళ రిలేషన్ల పైన పాటలు పాడేవారు. ఇంకా క్యాస్ట్ పైన కూడా పాటలు పాడుకునేవారు. ఇప్పుడు అలా పాడితే ఇంకా చాలా అవుతున్నాయి కదా, తెలుసు కదా మీకు. అట్లయితే అని చెప్పి నేనైతే ఆ క్యాస్ట్ అయితే ఇక్కడ వినపడకుండా పాడిన, కొంచెం డిఫరెంట్గా పాడిన అంతే. ఈ పాట ఈ క్యాస్ట్ ఏదో అనేది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది కొత్త పాట ఏం కాదు, పాత పాటే. కాకపోతే ఇప్పుడు వాడినాం కాబట్టి నాకైతే కొత్తగా అనిపిస్తుంది అంతే. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అట్లాగే తెలియని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, ఒకరు అట్లా తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నేను చెప్తాను ఆ పాట ఏందనేది పర్సనల్గా మీకు. ఇంకా నేను పాడే ఈ పాట మీకు ఎలా అనిపించిందో మొత్తం పాట విన్న తర్వాత చెప్పండి. అట్లాగే ఈ పాట ఎక్కడి వరకు వెళ్తుందో, మీ ఊరెక్కడో కామెంట్ చేయండి. నా వీడియో మీకు పూర్తిగా చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, రిలేటివ్ వాళ్ళకి. నా పాట విన్న తర్వాత మీకు నచ్చితేనే కామెంట్ చేయండి, నచ్చకపోతే మాత్రం సైలెంట్ అయిపోండి. నా వీడియో మొత్తం చూడకపోయినా పర్వాలేదండి, బ్యాడ్గా మాత్రం కామెంట్ చేయకండి ప్లీజ్.
నేను ఇంతకుముందు కల్వపూర్లో చెట్టు పెట్టినా అది చిన్నగా ఉన్నప్పుడు చూయించిన, కానీ మధ్యలో చూయించలేదు. ఈ చెట్లు చూడండి ఎంత పెద్దగానాయి. చెట్లు మాత్రం ఎప్పటి నుంచి అంటే మేము పెట్టినప్పటి నుంచి అయితే మాకు పువ్వులు వేస్తూనే ఉన్నాయి. మధ్యలో కొంచెం గ్యాప్ వదిలినాయి కానీ మళ్ళీ స్టార్ట్ అయినాయి అనమాట. నేను ఈ పాట ఇంతకుముందు షార్ట్లో కూడా పెట్టాను, లాంగ్ వీడియోలో కూడా పెడతానని చెప్పాను, కానీ పెట్టలేదు. ఇప్పుడు పెడుతున్నా చూడండి. మనకు తెలిసిన కాడ నుంచి అయితే పాటలు పాడే వాళ్ళు చాలా మందే ఉన్నారు. వాళ్ళు చాలా గొప్ప గొప్ప పాటలు అయితే పాడతారు. వాళ్ళ వాయిస్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత. కానీ వాళ్ళ పాటలు విని విని మనకు కూడా పాడాలనిపించి ఏదో నేను ఎట్లా ఈ పాట అయితే పాడినా. మనకు అంత సీన్ లేదులేండి వాళ్ళంతా పాడే అంత. కానీ ఈ పాటల సంగతి ఆటల సంగతి పక్కన పెడితే మన చుట్టూ జరుగుతున్న ఆడపిల్లలకు జరిగే అన్యాయాల గురించి అయితే చెప్పేదే లేకుండా అయిపోయింది. అందరూ ఉండి అన్నీ మంచిగా చేసిన సంబంధాలకి అలా అవుతున్నాయంటే ఇంకా ఎవరు లేని ఆడపిల్లల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. తను పుట్టింది కూడా ఒక ఆడదానికి అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళని ఆగం చేసి చంపేస్తున్న ఈ రాక్షస బల్లులందరూ ఆకాశం నుంచి ఊసిపడ్డామనుకుంటున్నారో ఏమో. ఆడపిల్లలు అంటే దొరకని ఈ రోజులలో కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. ఆడపిల్లల్ని బతికించండి, బతకనివ్వండి. ఓకేనండి, ఉంటాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్.